మనం విండోస్ కోర్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యూజర్ మోడ్ అంటే ఏంటి, కెర్నల్ మోడ్ అంటే ఏంటి అనేది చూద్దాము. అవి ఎలా పనిచేస్తాయి, అవి దేనికి యూజ్ అవుతాయి అనేది చూద్దాము. ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా నేనైతే సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. అండ్ మీరు ఎవరైతే సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నిన్న వీడియో కనుక ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజు వీడియోలో యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ విండోస్ ఆపరేటింగ్ లో ఎలా పనిచేస్తాయి అనేది చూద్దాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. యూజర్ మోడ్ అనేది విండోస్ లో రెగ్యులర్ అప్లికేషన్స్ వర్క్ చేసే ప్లేస్ అన్నమాట. ఈ మోడ్ లో అప్లికేషన్స్ కి, సిస్టమ్ రిసోర్సెస్ కి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, అంటే ఫుల్ యాక్సెస్ ఉండదు. సో ఈ యూజర్ మోడ్ అనేది సిస్టమ్ యొక్క సెక్యూరిటీకి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ లో బ్రౌజర్ ఉపయోగిస్తున్నారు అనుకోండి, అంటే ఏ క్రోమో, ఏ ఎడ్జో, లేకపోతే ఏ మొజిల్లాను ఒక బ్రౌజర్ ఓపెన్ చేశారు, ఆర్ వీడియో చూస్తున్నా, ఈ అప్లికేషన్స్ యూజర్ మోడ్ లో వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇవి యూజర్ మోడ్ లో వర్క్ చేయడం వల్ల అవి క్రాష్ అయినా మొత్తం సిస్టమ్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఈ కెర్నల్ మోడ్ చూసుకుంటే ఈ కెర్నల్ మోడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ జరిగే ప్లేస్ అన్నమాట ఇది. సో మన విండోస్ సిస్టమ్ లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్ని కెర్నల్ మోడ్ లోనే జరుగుతాయి. కెర్నల్ కి సిస్టమ్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఇది హార్డ్వేర్, మెమొరీ అండ్ ప్రాసెస్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఈ కెర్నల్ మోడ్ లో ఏదైనా తప్పు జరిగితే మొత్తం సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇది చాలా పవర్ఫుల్ అండ్ రిస్క్ కూడా, చాలా రిస్కీ అన్నమాట. కెర్నల్ అనేది ఏదైనా ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం సిస్టమ్ అంతా క్రాష్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు దీనికోసం మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, సో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్ వల్ల. ఇది ఒక ఆఫీస్ అనుకోండి. ఈ ఆఫీస్ లో మీరు వర్క్ చేస్తున్నా అని ఇమాజిన్ చేసుకోండి. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక ఆఫీస్ లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు మనకి. సో వీళ్ళు ఈ ఎంప్లాయీస్ ని అప్లికేషన్స్ అనుకుందాం. సో ఈ ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ మనకి అప్లికేషన్స్ అన్నమాట. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తారు. అంటే ఒక ఆఫీస్ లో చాలా డొమైన్స్ ఉంటాయి, లైక్ జావా అని, పైథాన్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఇంకా చాలా చాలా ఉంటాయి. సో కొంతమంది ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో ఉంటారు. అండ్ వాళ్ళకి లిమిటెడ్ రిసోర్సెస్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని ఫైల్స్ మాత్రమే యాక్సెస్ ఉంటాయి, కొంతమందికి కొన్ని టూల్స్ మాత్రమే యాక్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళు యూజర్ మోడ్ లో ఉన్నట్టు అనమాట. ఈ ఎంప్లాయీస్ అందరూ, అంటే ఈ అప్లికేషన్స్ యూజర్ మోడ్. మేనేజర్ ఉన్నాడు కదా, ప్రతి కంపెనీలో ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ ఏంటి, కెర్నల్ మోడ్. సో ఈ మేనేజర్ కి ఆఫీస్ లో అన్ని రిసోర్సెస్ కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. అంటే మెయిన్ డాక్యుమెంట్స్, ఫైనాన్స్, అండ్ మేనేజర్ అందరు ఎంప్లాయీస్ ని కంట్రోల్ చేస్తాడు. ఈ మేనేజర్ ఏం చేస్తాడు, ఈ అందరు ఎంప్లాయీస్ ని, అంటే ఈ కెర్నల్ మోడ్ ఈ అన్ని అప్లికేషన్స్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఈ మేనేజర్ కెర్నల్ మోడ్ లో పనిచేస్తున్నాడు. సో ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఏమవుతుంది, అది ఆ ఎంప్లాయీ వర్క్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. కానీ మేనేజర్ తప్పు చేస్తే మొత్తం ఈ ఆఫీస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇదే యూజర్ మోడ్ కి కెర్నల్ మోడ్ కి డిఫరెన్స్. సో యూజర్ మోడ్ లో వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్లు ఉంటాయి. యూజర్ మోడ్ లో పనిచేసే అప్లికేషన్స్, ఏదైనా అప్లికేషన్ తప్పు అయితే ఆ అప్లికేషన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అదే కెర్నల్ మోడ్ లో ఏదైనా తప్పు అయితే మొత్తం సిస్టమ్ అంతా క్రాష్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు యూజర్ మోడ్ కి కెర్నల్ మోడ్ కి డిఫరెన్స్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. విండోస్ లో యూజర్ మోడ్ సేఫ్ అయినప్పటికీ లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అండ్ అలానే కెర్నల్ మోడ్ చాలా పవర్, కానీ కొంచెం రిస్క్. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. I'll see you on next video guys. Thanks for watching.